హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ఆహా ప్లాట్ఫామ్ కి అయితే స్ట్రీమింగ్ రావడం జరిగింది. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 10 to 15 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కొత్తపల్లి అనే ఒక గ్రామం అక్కడ 1997 లో జరుగుద్ది అనమాట. ఈ స్టోరీ సెటప్ అంతా కూడా మెయిన్ లీడ్ అయిన హీరో అయితే అక్కడ డ్రామాలు అయితే వేసుకుంటూ ఉంటాడన్నమాట. తనకి అండ్ హీరోయిన్ కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఏర్పడుతుంది భయ్య. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక రెగ్యులర్ ఆడియన్స్ అయ్యి ఉంటే కనుక అర్జెంట్ గా వచ్చి మీరు ఇన్స్టాలో ఫాలో కొట్టండి. త్వరలోనే లైవ్ పెడదాం అనుకుంటున్నా. ఇన్కేస్ కొత్త ఆడియన్స్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ అయితే ఎక్కువగా వస్తుంటుంది. అదే రోజు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇన్స్టాలోనే ఫాలో కొట్టకుండా రివ్యూ కోసం చూసి వెళ్ళిపోయి బ్యాచ్ అయితే నేనేం చెప్పలేను భయ్య. మీకోసం చేద్దాం అనుకుంటే చేసుకోండి, లేదంటే లేదు, మీ ఇష్టం అది. ఓకే, ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే వన్ టైం వాచబుల్ భయ్య. నాకైతే కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, కానీ ఒకసారి చూడొచ్చు అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు తీసుకున్న థీమ్ కి ఆ రూరల్ బ్యాక్ డ్రాప్ సెటప్ కి చాలా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేశారు. నిజంగా ఒక పల్లెటూరులోకి వెళ్ళి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ నే ఫేస్ చేస్తున్నాం అన్నట్టుగా అనిపిస్తుంటుంది. అదైతే బాగా వర్కౌట్ అయింది. అండ్ మనోజ్ చంద్ర డెబ్యూ పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. ఆ ఇన్నోసెన్స్ ని, ఆ ఎమోషన్స్ ని చాలా బాగా బ్యాలెన్స్ చేసి చూపించారు. విలన్ క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్ అయితే బాగా వర్కౌట్ అయింది భయ్య. స్ట్రాంగ్ విలన్ ప్రెసెన్స్ అని చెప్తా. క్రీపీగా ఉంటుంది, అలాగే పవర్ఫుల్ గా కూడా ఉంటుంది. బాగా మెయింటైన్ చేశారు. ఇంకొక క్యారెక్టర్ అయితే ఉంటుంది ఉషా బోనాల గారిది. మంచి సర్ప్రైజింగ్ క్యారెక్టర్ భయ్య. అన్ఎక్స్పెక్టెడ్లీ చాలా హైలైట్ అవుతుంది ఆ క్యారెక్టర్. కామెడీ పరంగా ఇదంతా కూడా సూపర్ గా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీకు ఆ స్టోరీలోకి తీసుకెళ్ళడానికి, ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కి అండ్ ఆ కామెడీ టైమింగ్ ఇదంతా కూడా బాగా మంచిగా టైం పాస్ గా వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ అన్నది అంటే విలేజ్ లో ఉండే హ్యూమర్ అయితే ఉందో దాన్ని బాగా ప్రెసెంట్ చేశారనమాట. అంటే మూఢనమ్మకాలు ఎలా ఉంటాయి, రియాలిటీ ఎలా ఉంటుంది, వీటి మధ్య క్లాష్ జరిగితే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో బాగా ప్రెసెంట్ చేసి చూపిస్తారు. ఎమోషనల్ మూమెంట్స్ కూడా కొన్ని బాగానే కనెక్ట్ అవుతాయి. ఇంకా విజువల్స్, సినిమాటోగ్రఫీ ఇదంతా కూడా బాగానే వర్కౌట్ అయింది భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ అయితే డ్రాగ్ అవుతుంది బాగా. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ఒక కాన్ఫ్లిక్ట్ కి స్టిక్ అవ్వకుండా కొన్ని సప్లాట్స్ అయితే తీసుకుంటారన్నమాట. అవి ఓవర్ గా స్ట్రెచ్ చేశారన్న ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే ఆ సప్లాట్స్ వల్ల మూవీ లెంత్ పెరిగిపోద్ది. ఆ సెకండ్ హాఫ్ లో కన్ఫ్యూజన్స్ క్రియేట్ అయిపోతాయి, ఓవర్ గా డ్రాగ్ చేసేస్తారు, దానివల్ల ప్రాబ్లం అయిపోద్ది. అండ్ ఇంకా మెయిల్ ఫీమేల్ లీడ్ కూడా అంత ప్రాపర్ డెప్త్ అయితే ఇవ్వలేదు భయ్య. అండ్ కొన్ని సీరియస్ మూమెంట్స్ లో కూడా కామెడీ టోన్ అయితే ట్రై చేస్తారనమాట. అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఆబ్వియస్లీ కామెడీ మెయింటైన్ చేశారు, బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ గా వెళ్తున్నప్పుడు ప్యూర్ ఎమోషనల్ కావాలని నేను అనట్లేదు, కామెడీ ట్రై చేయొచ్చు. బట్ ఎక్కడైతే ఎమోషన్ ఇంపాక్ట్ క్రియేట్ అవుద్దో అక్కడ కామెడీ ట్రై చేస్తేనే కొంచెం ఇబ్బంది పడతాం. ఎక్కడ అదే ప్రాబ్లం అనిపించింది నాకు. ఆ ఎమోషనల్ కనెక్ట్ అయితే ఇవ్వలేదు వాళ్ళు కామెడీ చేయడం వల్ల. అండ్ క్లైమాక్స్ ఎగ్జిక్యూషన్ కూడా కొంచెం ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం మంచి విలేజ్ డ్రామా చూద్దాము, అది కూడా కొంచెం డిఫరెంట్ ఎమోషన్స్ తో అనుకుంటే ఒకసారి ట్రై చేయండి భయ్య, నచ్చొచ్చు మీకు. నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. వాల్గారిటీ గట్టా ఇలాంటిది ఏం లేదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. కాకపోతే కొంచెం స్లో నరేషన్ ఉంటుంది, పర్లేదు అనుకుంటే చూసండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రివ్యూ నచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడు దాకా చూసామంటే నీకు నచ్చే ఉంటుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఖచ్చితంగా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టండి. లవ్ యూ ఆల్, బై.